హాయ్ అండి, నేను మీ ట్రావెల్ కుర్రోడు. ఈరోజు మనం చూడబోయే గుడి తాడిపత్రి విలేజ్లో ఉన్న అప్పన్నాదేవి గుడి అండి. దాని తాలూకా విశేషాలు, గొప్పతనం అంతా ఆ గుడిలో ఉన్న ప్రధాన పూజారి గారి మాటలో చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదం చూద్దాం. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారు. ప్రత్యేకించి చెప్పాలి అంటే అమ్మవారు శివుడి యొక్క భార్య. పార్వతి అవతారం తర్వాత అమ్మవారు హైమవతి, ఆవిడే అపర్ణగా ఉద్భవించారు. ఈ అమ్మవారు ఏంటయ్యా అంటే పార్వతి అవతారం తర్వాత పరమేశ్వరుని మళ్ళా భార్యగా వెళ్ళడం కోసం ఏంటయ్యా అంటే హైమవతి రూపంలో అమ్మవారు తపస్సు చేశారు. ఎలా తపస్సు చేశారయ్యా అంటే చేతులు రెండూ కూడా పైకి పెట్టుకుని అమ్మవారు ఒక పాదం మీద నిలబడి ఎడంకాలు మీద కుడికాలు పెట్టుకుని అమ్మవారు తపస్సు చేసి ఉన్నారు. ఇలా తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆ వివాహం చేసుకోవడం జరిగింది. ఆ వివాహ సందర్భంలో ఆ పరమేశ్వరుని అడుగుతారు అమ్మవారు, ఇంత కష్టం తపస్సు చేశాను కదా, ఈ తపోఫలితం అంతా కేవలము నా వరకే కాకుండా లోక కళ్యాణార్థము వరమని అడిగితే పరమేశ్వరుడు చాలా చక్కని విషయం అడిగామని చెప్పేసి ఆ స్వామి ఏం చెప్తారంటే, ఎవరైతే నీ నామాన్ని స్మరించుకుంటుంటారో, ఎవరైతే నేను అర్చించుకుంటూ ఉంటారో వారికి కుజదోష నివారణ జరుగుతుంది. కుజదోష నివారణ అంటే కుజదోషం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటయ్యా అంటే వివాహ ఆలస్యము, సంతాన ఆటంకము, చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆటంకములు, పిల్లలకు చదువుకునే సమయంలో విద్యా ఆటంకములు, ముఖ్యంగా రుణ దోషాలు, వ్యాపారంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు చేసేటువంటి పనులు. ఈ యొక్క దోష నివారణ కనుక అమ్మవారు అర్చించుకున్నట్టయితే తత్ఫలితం ఎన్నాళ్ళయ్యా అంటే 40 రోజుల్లో ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతోంది. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే మనకు ఈవేళ కలియుగంలో చాలా ప్రధానమైన ఇబ్బంది ఏంటయ్యా అంటే కాసర్పదోషము, అనగా రాహుదోషము, కేతు దోషము, ఈ 2 దోషాలను కలిపి కాసర్పదోషము అని చెప్పేసి అన్న చెప్తూ ఉంటారు. ఈ దోష ప్రభావాన్ని కూడా అమ్మవారిని అర్చించుకున్న ఆ దోషం తొలగిపోతుంది. ఇక్కడ అంటే సంతానం పుట్టి లభించిపోతుండడము, అలాగే దాంపత్య సమస్యలు, ఉన్నటువంటి వ్యాపారం ఒక్కసారిగా దివాలా తీయడము, న్యాయస్థానం కోర్టు కేసు పరిహారాలు, దీనికి సంబంధించి ఇక్కడ అంటే ముఖ్యమైన అకారణంగా చేయని నింద మీద వేసుకుని వచ్చి ఆ యొక్క కోర్టు కేసు పాలైపోతుండము, అలాగే చేయని నేరానికి ఉద్యోగాలు కోల్పోతుండము, ఇటువంటి వాటికన్నిటి కూడా ఇక్కడ అమ్మవారికి అనుగ్రహం వల్ల ఫలితం వస్తుంది. ఇక అమ్మవారికి ప్రతి మంగళవారం కుజదోషానికి ఉదయం 7 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు కూడా అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే శుక్రవారం కూడా కాసర్పదోషానికి 7 గంటల నుంచి 11:30 దాకా ఇక్కడ అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా. అంతేకాకుండా ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క అమ్మవారికి అంటే పంచామృతాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పసుపు, కుంకుమ, గంధము ఇత్యాది ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ రోజున అమ్మవారి యొక్క ప్రత్యక్ష నిద్రపు దర్శనం చూపిస్తాం. ఆ వేళ అమ్మవారు చేతులను కూడా పైకి పెట్టుకుని ఒక చేతితో కమడలము, ఒక చేతితో రుద్రాక్షమాల పట్టుకుని ఒక కాలు నిలబడి ఎడంకాల మీద కుడికాలు పెట్టుకుని అమ్మవారు నిలబడినటువంటి మూర్తిని ఆ వేళ చూపించడం జరుగుతుంది. మనకి అమ్మవారు ఇదిగో పూర్తిగా అమ్మవారి ప్రతిరూపంగా ఇక్కడ రచిత విగ్రహాన్ని పెట్టడం జరిగింది. వెండితోటి అమ్మవారు ఇదే రూపంలో ఇక్కడ అమ్మవారు మనకి లోపల ఉన్నటువంటి మూర్తి అమ్మవారు ఇలాగే ఉంటారు. ఇంకొక చేతులను కూడా పైకి పెట్టుకుని ఒక చేత్తో కమండలము, ఒక చేత్తో రుద్రాక్షమాల, ఎడంకాలు మీద కుడికాలు పెట్టుకుని అమ్మవారు ఉన్నటువంటి రూపం ఇలాగే ఉంటారు అమ్మవారు. ఇదే అమ్మవారి యొక్క మూర్తి.
యొక్క అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు అమ్మవారికి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారి పేరు నాగేశ్వర స్వామి, అంటే అపర్ణా సమేత నాగేశ్వర స్వామి వారికి ఆ రోజున కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత వారం రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజున అమ్మవారికి సుమారుగా 2000 మంది ముత్తైదులతోటి కుంకుమ పూజ జరుగుతుంది. ఒకేసారిగా ఆ అమ్మవారి యొక్క ఆలయం ఎదురుకుండా ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో ఇక్కడ ఉత్సవం ఏర్పాటు జరుగుతుంటుంది. అలాగే అమ్మవారి పుష్కరంలో కూడా ఆ ఆఖరి రోజున శివయాగం జరుగుతుంది. ఆ శివయాగం నాడు స్వామివారిని అమ్మవారిని కూడా జల విహారం ఆ పుష్కరంలో హంసవాహనం మీద ఆ స్వామివారిని అమ్మవారిని కూడా ఊరించడం జరుగుతుంటుంది. ఇది ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమ విశేషాలు. ఈ ఆలయం ఎక్కడ ఉందయ్యా అంటే కాకినాడకి 30 కిలోమీటర్లు, మనకి ప్రఖ్యాత క్షేత్రము పిఠాపురము పురోహితిగా అమ్మవారు కుక్టేశ్వర స్వామి వారి ఆలయానికి దత్తక్షేత్రం దగ్గరగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ పిఠాపురము గొల్లప్రోలు నుంచి 3 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ పెద్ద ముఖద్వారం అపర్ణ ముఖద్వారం కూడా ఉంది. ఆ ముఖద్వారం తాటిపల్లి జంక్షన్ నుంచి లోపలికి 3 కిలోమీటర్లు వచ్చినట్టయితే ఈ ఆలయం ఉంది. ఇక్కడ అన్నవరానికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలోను, సామర్లకోటకి 25 కిలోమీటర్ల దూరంలోను ఈ ఆలయం ఉంది. ఈ యొక్క ఆలయం చాలా సులువుగా చేరుకోవచ్చు. అన్ని రవాణా సౌకర్యంలో కూడా ఉన్నాయి. ఇక్కడ రావడానికి కూడా రోడ్డు కూడా చాలా మంచిగా కూడా ఉంది, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇక్కడ ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులందరూ కూడా మంగళవారం శుక్రవారం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదానం కూడా ఏర్పాటు చేయబడుతుంది. అమ్మవారి యొక్క అన్నప్రసాదం కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ఇవి అమ్మవారి ప్రత్యేక విశేషాలు. ఏకపాసితాం దేవీం చిన్మయానంద విగ్రహాం క్షీరవల్కల సంవేతాం జటాసంఘాతధారిణీం శివచింతన సంశక్తాం తపసుజిత ప్రభాం అగ్నివర్ణాం మహాదేవీం అపర్ణాం పార్వతీం భజే. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. ఆకొండి ప్రభాకర శాస్త్రి ఆలయ ప్రధాన అర్చకులు చరవాణి 99 89 34 35 49. మీ అందరికీ శుభం కలగాలి, జయం కలగాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మరొకసారి కోరుకుంటూ మీ ఆకొండి ప్రభాకర శాస్త్రి. నిత్యశ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. హర నమః పార్వతీపతయే నమః. హర హర మహాదేవ హర. హర నమః పార్వతీపతయే నమః. బోలా పర్ణాపరా మాతాకి జై. బోలా పర్ణాపరా మాతాకి జై. బోలా. అదేవిధంగా చివరిలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.